6 ప్రాణాలను బలి తీసుకుంది. ఆ క్షణాన ఏమైందో ఏమో కానీ వేగంగా వచ్చిన ఓ కారు దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దుకాణంలో ఉన్న వ్యక్తితో పాటు కారులో ఉన్న 5 మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. మరో విద్యార్థి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. బుచ్చిరెడ్డిపాలెంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు పరిస్థితి చూస్తుంటేనే ఈ ప్రమాద తీవ్రత ఎంతో తెలుస్తోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని నమ్ముకుని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఎంతో కష్ట నష్టాలతో, వ్యయ ప్రయాసలతో మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. ప్రతి క్షణం మీ సంతోషమే తల్లిదండ్రుల ఆనందం. కానీ స్నేహితులతో కలిసి ఒక్కోసారి చేసే చిన్న చిన్న పొరపాట్లు, అత్యుత్సాహం ఎందరినో శోక సంద్రంలో పడేస్తుంది. అందుకు నిదర్శనమే ఈ ఘటన. ఇటీవల కాలంలో నెల్లూరుకి చెందిన అనేక మంది విద్యార్థులు చెన్నైలో చదువుకుంటూ ఇలానే కారు ప్రమాదాలకు లోనే అసువులు బాస్తున్నారు. వారి తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. దయచేసి మిత్రులారా, విద్యార్థులారా, రోడ్లపైన వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త సుమా. చిన్నగా వెళ్తే ఓ అర్ధగంట ఆలస్యంగా వెళ్తామేమో, కానీ మితిమీరిన వేగం ఎందరికో దుఃఖాన్ని మిగిలిస్తోందని గుర్తుంచుకునేస్తామా.